హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు. ఇక నేను ఉన్నాను, నేను వినను, సామాన్యులకు దూరంగా సీఎం జగన్, మంత్రులు ఎమ్మెల్యేలకే కష్టం, ఆయన అనుకుంటేనే ఎవరికైనా దర్శనం, తండ్రి బాటుకు తనయుడి తూట్లు, సీమకే తలమానికం, రీమ్స్ మెడికల్ హబ్ అన్న ముఖ్యమంత్రి జగన్, వైఎస్ఆర్ జిల్లాలో ఆసుపత్రులు, సెంచరీ ప్లైవుడ్స్ పరిశ్రమల ప్రారంభం, ఇక అమ్మకు అనారోగ్యమన్నా చూసి మళ్ళీ వస్తానన్న ఎస్ఎస్విపై కరుణ చూపని ఏపీ సిఐడి, ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో ప్రశ్నించారని లుకౌట్ నోటీసు, అమెరికా నుంచి రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి, ఏటావాత ఆస్తిపై మోత, రివర్స్ పాలనలో 1000 కోట్ల బాధుడు, ఇంకా చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ, తెదేపాతో కలిసి పనిచేయనున్న ఎన్నికల వ్యూహకర్త, రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, అధికార వైకాపాకు ఊహించని షాక్, ముక్కోటి పులకించిన భక్తికోటి, వైకుంఠ ద్వార దర్శనంతో తరించిన భక్తులు, నిర్దేశిత సమయం కంటే ముందే తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం. ఇక ఆంధ్రజ్యోతి, అరేబియా సముద్రంలో భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి, నౌకల భారీ మంటలు, నష్టం, అందులో 21 మంది ఇండియన్స్, గుజరాత్ తీరానికి దగ్గరలో ఘటన, వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్స్, ఐసీజీఎస్ విక్రమ్ మోహరింపు, హౌతీలకు ఇరాన్ సాయం, గాజాపై దాడుల ముమ్మరం, ఇక 100 మంది సిట్టింగులకు చెక్, ఎంపీ అభ్యర్థుల కోసం బీజేపీ అధిష్టానం జల్లెడ, 2024 లోక్సభ ఎన్నికల్లో కొత్త ముఖాలకు ఛాన్స్, సర్వే నివేదిక ఆధారంగా పార్టీ ఆరా, అభ్యర్థుల ఎంపికపై నమో యాప్లో సర్వే, ఇక నేత్రపర్వంగా స్వర్ణ రథోత్సవం, తిరుమలలో వైకుంఠ దర్శనం ప్రారంభం, దేవుడా కాపాడు అంటూ ఆర్కే కొత్త పలుకు, అలాగే వ్యూహం మార్చిన పీకే, టీడీపీ తరపున పనిచేసేందుకు ఆసక్తి, జనంనాడి గుర్తించే దేశం వైపు అడుగులు, చంద్రబాబుతో 4 గంటల పాటు భేటీ, జగన్ సర్కారుపై అభిప్రాయాల వెల్లడి, యువతలో తీవ్ర వ్యతిరేకత, అభివృద్ధి ఏమీ లేదు, బాధుడితో పేద మధ్యతరగతిలో ఆగ్రహం, పథకాలు మాత్రమే ఏ పార్టీని గెలిపించలేవు, తన ఆలోచనలను పంచుకున్న ప్రశాంత్ కిషోర్, గతంలోని చంద్రబాబు లోకేష్తో ఆయన భేటీ, 2019లో వైసీపీ గెలుపులో పీకే కీలక పాత్ర, ఐప్యాక్కు గుడ్ బై చెప్పి బీహార్ రాజకీయాల్లోకి, టీడీపీ వైసీపీ వ్యూహకర్తలు ఆయన సహచరులే, ఇప్పుడు నేరుగా టీడీపీలోకి టచ్లోకి వచ్చిన పీకే, ఇక టీడీపీ హామీ జగన్ కాపీ, మహాశక్తి గ్యారంటీతో ముఖ్యమంత్రి కంగారు, ఎన్నికల ముందే అమలుకు కసరత్తు, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం దృష్టి, పొరుగు రాష్ట్రాల అమలుపై సీఎంఓ ఆరా, తెలంగాణ ఆర్టీసీ ఎండీతోనూ మాటామంతి, కొత్త ఏడాది లేదా సంక్రాంతికే సీఎం ప్రకటన, గడిపింది గంటన్నరే, కడపకు రోజంతా నరకం, పలు కార్యక్రమాలకు జగన్, సీఎం కోసం ఆర్టీసీ బస్సులకు బ్రేక్, ప్రయాణికులకు ఇక్కట్లు, స్థానికులకు జగన్ మార్కు సినిమా, జగన్ వ్యతిరేక నిరసనలపై ఉక్కుపాదం, అంగన్వాడీల నిర్బంధం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సెంచరీ ప్లే ఇండస్ట్రీలు ప్రారంభం, ఇక కార్యాలయాలు తరలింపు వద్దు, విశాఖకు తరలించేందుకు చర్యలు వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, వ్యాజ్యాలను బెంచ్ విచారించే వరకు వర్తింపు, అనవసరమైన భారీ వ్యయాల్ని నివారించాలి, ప్రజల సొమ్ముకు ప్రభుత్వం ధర్మకర్త, వ్యాజ్యాల విచారణపై నిర్ణయం కోసం సీజం ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం, జాబితా ప్రక్షాళన, మృతులు డబుల్ ఎంట్రీలు ఉండకూడదు, దోషరహిత ఓటర్ల జాబితాతోనే వివాదరహిత ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కీలకం, జవాబుదారీతనం, నిష్పక్షపాతం కూడా, పోలింగ్ శాతం తక్కువ ఉన్న చోట్ల ప్రత్యేక స్వీప్, 2వ రోజు సమీక్షలో కేంద్ర బృందం నిర్దేశం, ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించారా, ఏం తేల్చారు, ఏం చర్యలు తీసుకున్నారు, కలెక్టర్లను ప్రశ్నించిన ఈసీఐ బృందం, ఏది లైట్ తీసుకోవద్దు, ఓటర్ల ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి, రాజకీయ పార్టీలతో సఖ్యతగా ఉండండి, పక్షపాతం చూపిస్తే శిక్ష తప్పదన్న ఈసీఐ, ఇక సచివాలయ సిబ్బంది వాలంటీర్ను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచండి, ఓటర్ జాబితాలో అక్రమాలను సరిచేయండి, ఈసీఐ అధికారులను కోరిన టీడీపీ జనసేన నేతలు, డబుల్ ఎంట్రీలపై ఫిర్యాదు చేశామన్న మంత్రులు, ఇక సర్వేరాలు గలీజ్పై మంత్రి వర్సెస్ సీఎం, జగన్ వద్ద బంగారకొండ పంచాయతీ, సర్వేరాళ్ల కొనుగోళ్ల అక్రమాలను విజిలెన్స్ విచారణకు పెద్దిరెడ్డి పట్టు, బంగారకొండను మార్చాలంటూ ఒత్తిడి, వసూలు రాజా ఫీడ్బ్యాక్తో గనుడిని వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి, 2 సార్లు మంత్రిపైన బంగారకొండ ఫిర్యాదు, రివర్స్ గేర్లో అబద్ధాలతో కొత్త స్టోరీ, బంగారకొండను నిలదీసిన మంత్రి మిథున్, చివరకు గనుల శాఖ డైరెక్టర్తోనే విచారణ,
ఇక విద్యార్థులకు ఇవ్వవలసిన 33 ట్యాబ్లు దగ్ధం. చుండూరు జడ్పీ పాఠశాలలో ఘటన. తల్లిదండ్రులు స్థానికుల్లో అనుమానాలు. దేశంలో కొత్తగా 752 కోవిడ్ కేసులు. 24 గంటల్లో 4 మృతి. ఇక సాక్షి పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి. వైఎస్ఆర్ జిల్లాలో సెంచురీ ప్యానల్స్ పరిశ్రమ ఉత్పత్తితో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం. ఇక విశ్వ విరాట్ వైభవం. తిరుమల సహా ప్రధాన ఆలయాల్లో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పులకించి తరించిన భక్తకోటి. కనుల పండుగగా స్వర్ణ రథోత్సవం. ఇక చిటికెలో మ్యూటేషన్. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఆటో మ్యూటేషన్. ఆస్తి రిజిస్ట్రేషన్ కాగానే మారిపోతున్న యాజమాన్య హక్కు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల సాఫ్ట్వేర్ అనుసంధానం. రెవెన్యూ శాఖలో సీఎం జగన్ తెచ్చిన సంస్కరణల ఫలితం. గతంలో కార్యాలయాల వద్ద రోజుల తరబడి పడిగాపులు. ఇక ప్రతిభ గల కళాకారులకు అవార్డులు. చంద్రబాబు హయాంలో అనర్హులకే అవార్డులు దక్కేవి. అర్హత సాధించిన కళాకారులకే అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థల చైర్మన్ పోసాని. గుంటూరులో నంది నాటకోత్సవాల ప్రారంభం. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం. సీఎం రమేష్ సొంత విమానంలో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన లోకేష్. చంద్రబాబు లోకేష్తో ప్రశాంత్ సమావేశం. రాబోయే ఎన్నికల పార్టీ పరిస్థితిపై చర్చ. పీకేపై గతంలో తీవ్ర విమర్శలు చేసిన బాబు. సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా అప్రమత్తత నిష్పక్షపాతతో ఎన్నికలు జరగాలి. ఒక్క తప్పు లేకుండా ఓటర్ల జాబితా సిద్ధం చేయండి. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు. సంశయాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కలెక్టర్లు ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ. 2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ముగిసిన సమీక్ష. ఇక టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోండి. ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు పాల్పడుతోంది. తెలంగాణలో ఓట్లున్న వారిని రాష్ట్రంలో ఓటర్లుగా చేరుస్తుంది. ఇందుకోసం టీడీపీ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. మేనిఫెస్టో పేరుతో టీడీపీ నేతలు ఇంటింటికి ప్రమాణ పత్రాలు ఇస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న కోనేరు సురేష్పై చర్యలు తీసుకోండి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వినతి. మైపార్టీ డాష్బోర్డ్.com ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తుంది.